హాయ్ అండి, వెల్కమ్ టు అనుశ్రీ బ్లాగ్స్. గోవింద గోవింద. ఈరోజు మనం తెలుసుకోబోయే ఈ కథలు మన మనసును అయితే తాకుతాయండి. తిరుమల తిరుపతిలో జరిగిన నిజమైన సంఘటనల మీద ఆధారపడిన ఈ వెంకటేశ్వర స్వామి కృప మన మీద ఉందని మీకు తెలియజేయడం కోసమే ఈ భక్తుడి విశ్వాసము, స్వామి మహిమ మనకు స్పష్టమవుతుంది. ఇప్పుడైతే మనము ఈ తిరుమల కొండలో ఒక వృద్ధ భిక్షువు అయితే నివసించుతూ ఉండేవాడండి. ఆయన పేరైతే పరమేశ్వరయ్య. ఆయన భక్తి, నిష్ఠ, నిరంకాహారంగా జీవితాలను అయితే భక్తులకు ఆదర్శవంతంగా అయితే ఉండేవాడండి. తిరుమల వద్ద భిక్షణంగా దొరికిన అన్నంను తిన్న ఆయన ప్రతిరోజు ఉదయం సాయంత్రం గోవిందనామ స్మరణతో ఆలయ ప్రాంగణాన్ని అయితే శుభ్రం చేసేవాడు. ఒకరోజు ఆయన తీవ్ర అనారోగ్యానికి అయితే గురయ్యాడండి. గర్భగుడి వద్ద సత్యనారాయణ స్వామి సేవకులు ఆయనని గమనించారు. అతనిని ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు. కానీ ఆయన అక్కడే అన్నీ వదిలేశాడు. మరణానికి ముందు ఆఖరి మాట, నేను నా స్వామి పాదాల వద్దే పుట్టి పాదాల వద్దే వెళ్ళిపోతున్నాను, ఇది నా పూర్వజన్మ పుణ్యఫలము అంటూ ఆయన చివరిగా ప్రాణాలను అయితే వదిలేశాడండి. ఆ రోజు రాత్రి గర్భగుడిలో ఉన్న అర్చకులు స్వామి స్వయంగా స్వప్నంలోకి అయితే దర్శించి, ఆయన నా నిజమైన సేవకుడు, ఆలయంలో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పారట. అక్కడ పనిచేసే అర్చకులకైతే స్వప్నంలోకి స్వామివారు అయితే కనపడి ఈ విధంగా అయితే చెప్పారంటండి. మరుసటి రోజు భక్తులు చకచకా వచ్చి ఇవన్నీ ఏర్పాట్లు చేసి ఆయన తిరుమల శ్రీవారి ఆలయంలో అగ్ని సంస్కారాలు అయితే చేసి ఆయన చిత్రపటాన్ని అయితే అక్కడ ఏర్పాటు చేశారండి. ఇది 7 శతాబ్దాల క్రితం జరిగిన ఈ సంఘటన. నిజంగా వెంకటేశ్వర స్వామి వారు ఆయనను నమ్ముకుంటే ఎన్నడూ విడిచిపెట్టడని ఈ కథ ద్వారా అయితే తెలుసుకున్నామండి. ఇంకో స్టోరీ అండి. చిన్నారి లక్ష్మి అమ్మవారి వరప్రసాదంగా అయితే జన్మించిందండి. తిరుమల సమీపంలో ఒక నారాయణగిరి గ్రామం వద్ద రామకృష్ణమూర్తి పండితుడికి ఆ కుమార్తె అయితే పుట్టిందండి. ఆమె జననంతోనే ఒక మూగగా పుట్టింది. ఎన్నో ఆసుపత్రులు, ఎన్నో పూజలు చేసినా ప్రయోజనం అయితే లేకుండా పోయిందండి. ఒకరోజు రామకృష్ణమూర్తి తిరుమలకు పాదయాత్రగా వచ్చాడండి. చిన్నారిని కూడా వెంట పెట్టుకొని అయితే తీసుకొని వచ్చాడు. స్వామివారిని దర్శించి చిన్నపిల్లలకి చేత్తో తల నుండి పాదాల వరకు నామం రాస్తూ ఇలా ప్రార్థించసాగాడండి. ఓ దయామయుడా, నీకు కరుణ లేకుండా నా చిన్నారి నోరైతే తెరవదు, ఆమెకు నీ వాక్య భిక్షగా ఇవ్వాలి అని అయితే ఆయన భక్తుడైతే కోరుకుంటున్నాడండి. ఆ రాత్రికి చిన్నారి లక్ష్మికి స్వప్నంలోకి వెంకటేశ్వర స్వామితో దర్శనం ఇచ్చాడండి. ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి తన తండ్రిని పిలిచిందండి, నాన్న అంటూ. అప్పటి నుండి ఆమె నోటి వెంట దివ్య శబ్దంతో పాడిన గోవింద నామాలు అయితే ఆలయంలో అయితే తిరుగుతున్నాయండి. ఆమె ఇప్పుడు తిరుమల గానకోకిలగా అయితే ప్రసిద్ధి చెందిందండి. ఈ విధంగా నిజ జీవితంలో మనకు వెంకటేశ్వర స్వామి స్వప్నంలోకి వచ్చి మన భక్తుల కోరికలను ఏ విధంగా తీరుస్తాడనేది అయితే మీరు ఈ కథ ద్వారా అయితే తెలుసుకున్నారండి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన సంఘటనలు తిరుమల తిరుపతిలో జరిగినాయండి. స్వామివారి మహిమ మాటల్లో చెప్పలేము, కానీ ఈ కథలు మన విశ్వాసాన్ని అయితే గట్టిపరుస్తాయండి. మీరు కూడా తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ కథలను గుర్తు చేసుకోండి. స్వామివారి పాదాల వద్ద మన ఆశ, బాధలను అన్నీ వదిలిపెట్టి ఆశీర్వాదాన్ని పొందండి. గోవింద గోవింద అంటూ. ఈ వీడియో మీకు నచ్చిందా? మరికొన్ని భక్తి వీడియోల కోసం అనుశ్రీ బ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. భక్తులు శ్రీనివాసుడిపై మీ అనుగ్రహం మీకుండుగాక. బాయ్ మరి.